హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో శనివారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. అలాగే వీడియోని అయితే కనుక హైప్ ఇవ్వండి. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే డైలీ పోస్ట్ చేస్తుంటే అవన్నీ మీరు మిస్ కాకూడదు అంటే కనుక ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు వాయువ్య బంగాళాఖాతం మొత్తము, అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, బీహార్, అలాగే ఒడిశా, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. వీటితో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితలావర్తనం కూడా కొనసాగుతుంది. వీటి ఫలితంగా ఏపీలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానం, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. అలాగే వేడి, తేమ మరియు అసౌకర్య వాతావరణ పరిస్థితులు కూడా నెలకొంటాయని తెలిపింది. ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని, బలమైన ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అయితే తెలిపింది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితలావర్తనం కొనసాగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో శనివారం రోజున పార్వతీపురమణ్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇక వీటితో పాటుగా ఏపీలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అయితే కనుక భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక బలమైన ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. పిడుగులతో కూడిన వర్షాలు అయితే పడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో ఇది మనకి శనివారానికి సంబంధించిన అఫీషియల్ వెదర్ అప్డేట్. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.